ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మీరు గనుక కొత్తగా చూస్తున్నారా అయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా మంచి వీడియోలు వస్తాయి. భర్త అత్త మోసం చేసి డబ్బు కాజేశారని తెలుసుకుంటుంది స్వప్న. తెలివిగా వాళ్ళ దగ్గర నుంచి డబ్బు కొట్టేస్తుంది. బాబుని గురించి నిజం తెలుసుకోవడానికి ఆఫీస్కి వెళ్లి ఎంక్వైరీ చేస్తుంది కావ్య. ఇదంతా గత ఎపిసోడ్లో హైలైట్గా మిగిలాయి. ఇక మే 7వ తేదీ ఎపిసోడ్ 403లో ఏం జరిగిందంటే, నా కోడలు గురించి మాట్లాడే హక్కు నీకు లేదంటూ రుద్రాణిని మందలిస్తాడు సుభాష్. రాజ్ తల్లితో మాట్లాడుతూ, నేను ఈ ఇంట్లో నుంచి వెళ్లిపోయేటప్పుడు నువ్వు ఎంత బాధపడతావో నాకు తెలుసు, అందుకే నాతో కలిసి భోజనం చెయ్యు అంటాడు. కలిసి భోజనం చేస్తాను, అందరం కలిసి సంతోషంగా ఉందాము, కానీ నువ్వు ఆ బిడ్డని ఎక్కడి నుంచి తెచ్చావో అక్కడే వదిలే అంటుంది అపర్ణ. నాకు ఆకలి చచ్చిపోయింది అని బాధగా ఉంటాడు రాజ్. నాలో అమ్మతనం చచ్చిపోయింది అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది అపర్ణ. నెక్స్ట్ సీన్లో అప్పు ఫోన్ కోసం కంగారుగా వెయిట్ చేస్తూ ఉంటుంది కావ్య. అప్పుడే అప్పు ఫోన్ చేసి, ఆ వీడియో నీ మెయిల్ కి పంపించాను, డౌన్లోడ్ చేసుకుని చూసుకో అంటుంది. సరే అంటూ కావ్య ల్యాప్టాప్ ఓపెన్ చేస్తుంది. అదే సమయంలో కింద సుభాష్, రాజ్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు ఇదంతా నా వల్లే, ఆ రోజు నువ్వు ఇంటికి వెళుతూ నా ఛాంబర్ వైపు రాకుండా ఉండవలసింది అంటాడు. అదే సమయంలో కావ్య ల్యాప్టాప్ లో వీడియో ఓపెన్ అవుతుంది. అందులో సుభాష్ ఊరిపోసుకోబోతూ కనిపిస్తాడు. ఒక్కసారిగా షాక్ అవుతుంది కావ్య. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్న రాజ్ ఊరిపోసుకుంటున్న తండ్రిని చూసే షాక్ అవుతాడు. కిందికి దింపి ఏమైంది, ఎందుకు సడన్ గా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అని అడుగుతాడు. నా వల్ల మీ అమ్మకి అన్యాయం జరిగింది. విశాఖపట్నం బ్రాంచ్ లో మాయ అనే అమ్మాయితో అనుకోకుండా సంబంధం ఏర్పడింది. ఇప్పుడు నా వల్ల బాబు పుట్టాడని అతడిని మన ఇంటి వారసుడిగా ప్రకటించమని అడుగుతుంది. నేను ఎన్ని విధాల చెప్పడానికి ప్రయత్నించినా ఒప్పుకోవటం లేదు. ఈ విషయం మీ అమ్మకు తెలిస్తే తన గుండె పగిలిపోతుంది, మన పరువు బజారున పడుతుంది అంటాడు సుభాష్. ఈ మాటలు విన్న రాజ్, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, ఆ బిడ్డని నా బిడ్డగా ఇంటికి తీసుకువస్తాను, ఈ విషయం ఇంట్లో ఎవరికీ చెప్పొద్దు అని తనపై ఒట్టు వేయించుకుంటాడు రాజ్. సుభాష్ ముందు ఒప్పుకోకపోయినా తండ్రిని ఒప్పించి అతడిని ఇంటికి పంపించి తను మాయ దగ్గరికి వెళ్తాడు. ఇదంతా ల్యాప్టాప్లో చూసిన కావ్య షాక్ అవుతుంది. బిడ్డ తండ్రి మామయ్య గారా అనుకుంటుంది. అప్పుడే కింద సుభాష్ మాట్లాడుతూ, నువ్వు నా కోసం చేసిన త్యాగం చాలు, ఇంకా నేను ఇంట్లో అందరికీ విషయం చెప్పేస్తాను అంటాడు. కొడుకు తప్పు చేశాడంటేనే అమ్మ అరుస్తుంది, అదే నువ్వు తప్పు చేశావని తెలిస్తే ఆమె గుండె ఆగిపోతుంది. నిజం చెప్పి ఆమెని చంపుకోవటం కన్నా నేను ఇంట్లోంచి వెళ్లిపోవటమే మంచిది అంటాడు. సినీ నటి రోజాకు గడ్డు పరిస్థితి. ఆ ముగ్గురే కారణమా? సుభాష్ మాట్లాడుతూ, నువ్వు జీవితంలో ఎప్పటికీ నన్ను క్షమించకు, ఈ తప్పు చేసినందుకు నేను జీవితాంతం మూల్యం చెల్లించుకోవాల్సిందే అని బాధపడుతూ లోపలికి వెళ్లిపోతాడు. మరోవైపు కృష్ణుడి దగ్గరికి వచ్చి తన బాధని చెప్పుకుంటుంది కావ్య. నా భర్త తప్పు చేయలేదు అని నేను నమ్మాను, ఆ నమ్మకం నిజం అయినందుకు సంతోషించాలా? ఆ తప్పు చేసింది మావయ్య గారు కాబట్టి నిజం తెలిసినా నేను మాట్లాడలేను, ఏమిటి నాకు ఈ పరిస్థితి అని బాధపడుతుంది. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.